అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జిఎస్ లక్ష్మి గారు రచించినటువంటి ఒక ఇల్లాలి కథ 10వ భాగం. మరి కథలోకి వెళ్దామా? ఇంత పెద్ద ప్రపంచంలో తనుండడానికి జానెడు జాగా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? చాలా కష్టపడి దృష్టిని అంతటినీ కూడగట్టుకుని ఆలోచించుకుంది. పతంజలి దగ్గరికి వెళ్తే అనుకుంది. చాలా దూరం, సిటీకి చాలా దూరంగా ఇల్లు కట్టుకున్నాడు అతను. ఇంత రాత్రి ఆటో వాళ్ళు ఎవరు రారు. పోనీ ప్రమీల ఇంటికి వెళ్తే అనుకుంది. అవును, అదే బాగుంటుంది. విజయనగర్ కాలనీయే కదా, ఆటోలో వెళ్ళిపోవచ్చు. ఈ రాత్రికి అక్కడుండి రేపు ప్రమీలను తీసుకొస్తే చెల్లెలి మాట ఏమైనా వింటాడేమో ఈ అన్నగారు అనుకుంటూ ఆటో ఎక్కింది. ఇక ఆకాశం కూలి కింద పడిపోలేదు. భూమాత విచ్చుకుని స్వరాజ్యాన్ని కడుపులో దాచుకోలేదు. సూర్యచంద్రులు గతులు తప్పలేదు. జుంజుం మారుతం వీయలేదు. మేఘాలు గర్జించలేదు. వరుణదేవుడు కుంభవృష్టి కురిపించలేదు. ప్రళయం రాలేదు. ప్రపంచం మునిగిపోలేదు. మామూలుగా ఉంది. అంతా మామూలుగా ఉంది. ఆ మహాతల్లి స్వరాజ్యం అంత రాత్రివేళ ఒక్కత్తి నీరసంతో తూలిపోతూ, అభిమానంతో కుంగిపోతూ విజయనగర కాలనీలో ప్రమీల ఇంటి ముందు ఆటో దిగింది. పంకజం కొడుకెప్పుడు నిద్రకు పడతాడా, ఎప్పుడు తలుపు తీద్దామా అని రాత్రి 10 దాకా ఓపిగ్గా కాచుకొనుంది. రమణమూర్తి ఆ విషయం గమనించాడు. తను మెలకుగా ఉంటే తల్లి తలుపు తీసే ధైర్యం చేయదని అర్థం చేసుకున్నాడు. తల్లే తలుపు తీయాలి, అప్పుడే స్వరాజ్యం లోపలికి రావాలి. తను తీస్తే తన మాట పోయినట్టే కదా. ఒక్కసారి స్వరాజ్యం ఇంట్లోకి వస్తే చాలు, మళ్ళీ అంతా నెమ్మదిగా మామూలు అయిపోతుంది. అందుకని ఇంకా 10 అవ్వకుండానే రోజు కన్నా ముందుగానే మంచం ఎక్కేశాడు. పంకజం గమనిస్తోంది. బాగా నిద్ర పట్టని అనుకుంది. వస్తున్న నిద్రను ఆపుకుంటూ జోగుతూ 11 దాకా చూసి రమణమూర్తి నిద్రలో పడ్డాడని నిశ్చయం చేసుకుని మరీ నెమ్మదిగా చప్పుడు కాకుండా వీధి గడియ తీసింది. ఏది మెట్ల మీద రాజ్యం లేదే. అటు ఇటు చూసింది. చీకట్లో ఏమీ కనపడలేదు. లోపలికొచ్చి బయట లైటు వేసి గేటు దాకా పరకాయించి చూసింది. ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ సందువైపు వెళ్ళిందేమోనని రమణమూర్తి గదిలోకి వెళ్ళి శబ్దం కాకుండా తలుపు తీయటానికి ప్రయత్నించింది. కానీ టక్కుమన్న శబ్దం అవనే అయింది. అప్పటిదాకా నిద్ర నటిస్తున్న రమణమూర్తి ఎవరది అంటూ లేచాడు. అబ్బే లేదురా, తడబడింది. ఏం లేదు. స్వరాజ్యం ముందు వైపు లేదురా. లేకపోతే పక్కన ఉంటుందేమోలే, ఎక్కడికి పోతుంది? ఆ మాట విని ధైర్యంతో పక్క తలుపు తీసింది. అక్కడ లేదు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పంకజాన్ని గమనించిన రమణమూర్తి ఇంటి చుట్టూ తిరిగి వచ్చాడు. ఎక్కడ రాజ్యం జాడలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంత రాత్రి వేళ ఇల్లు దాటి రోడ్డు పట్టడానికి ఎంత ధైర్యం? ఒకవేళ మళ్ళీ ఆ తమ్మాయి దగ్గరికే వెళ్ళుంటుందా? అంతే అయి ఉంటుంది. ఇన్నేళ్లకు దగ్గరవాడు తమ్ముడంటూ ఒకడు దొరికాడు. పోయి ఉంటుంది. తను తలుపు తీయనంతలో అలా వెళ్ళిపోవాలా? అమ్మ తీస్తుంది కదా, ఆ మాత్రం తెలియద్దు. మొగుండు వదిలేసి పోదామనే. అంతే. అదిగో ఆ మేనత్త పోలికే వచ్చి ఉంటుంది. ఇన్నాళ్ళు వాళ్లతో సంబంధాలు లేవు గనక కుక్కిన పెయిన్లా పడుంది. ఇదిగో మళ్ళీ మొదలయ్యేటప్పటికీ ఇలాగే ఉంటుంది. అందుకే కుటుంబం చూసి చేసుకోమన్నారు. చూద్దాం. ఆ తమ్ముడింటి దగ్గర మట్టుకు ఎన్నాళ్ళు ఉంటుంది? మొగుడు వదిలేసిన దాన్ని వాడు మట్టుకు ఎన్నాళ్ళు ఇంట్లో అట్టి పెట్టుకుంటాడు? వాడు ఊరుకున్నా వాడి పెళ్ళాం ఊరుకుంటుందా? అతుకు బతుకు లేని ఆలోచనలతో రమణమూర్తి స్వరాజ్యాన్ని క్షమించకూడదన్న నిర్ణయానికి వచ్చేశాడు. ఒకవేళ తమ్ముడిని సాయం తీసుకొస్తుందేమో, రేపో ఎల్లుండో గట్టిగా గడ్డి పెట్టాలి ఇద్దరికి అనుకున్నాడు. రాత్రంతా పిచ్చి ఆలోచనలతో బుర్రను పిచ్చెక్కించేసుకుని మర్నాడు ఆఫీస్కి వెళుతూ తల్లితో ఖచ్చితంగా చెప్పి వెళ్ళాడు. చూడు, రేపో ఎల్లుండో అది మళ్ళీ వస్తుందేమో. ఈసారి గుమ్మాల దాకా కూడా రానివ్వకు. గేట్లోంచే పంపించేయి. నేను ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి అది కానీ కనపడిందా అంటూ మిగిలినవి తల్లిని ఆలోచించుకోమని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అంత రాత్రి వేళ బ్యాగ్ తీసుకుని నీరసంగా వస్తున్న స్వరాజ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది ప్రమీల. ఎక్కడి నుంచి వదినా? ఇంటి దగ్గర నుంచేనా? అవును కాదు అన్నట్టు తల ఊపి ఈ రాత్రికి ఇక్కడుండి రేపు వెళ్తాను అంది. ప్రమీల మరి ఎక్కువ మాట్లాడలేదు. 10 మంది ఉన్న ఇల్లు, ఏ మాట బయటకు వచ్చినా బాగుండదు. వదిన గారిని తీసుకెళ్ళి భోజనం పెట్టింది. పడుకుందుకు గది చూపించింది. అప్పుడు అడిగింది, ఏమైందో వదినా అని. విషయం చెప్పింది స్వరాజ్యం. కంగారు పడింది ప్రమీల. ఎంత పని చేశావు వదిన? అన్నయ్యకి చాలా కోపమే వచ్చి ఉండాలి, లేకపోతే తలుపు తీయకుండా ఉండడు.
అప్పుడు నిజంగా భయమేసింది స్వరాజ్యానికి. విషయం ఇంత సీరియస్ అవుతుందని ఆమె అనుకోలేదు. అయినా చిన్నపిల్ల ప్రమీల ముందు బయటపడటం స్వరాజ్యానికి ఇష్టం లేకపోయింది. లేదు ప్రమీల, నీకు తెలియదు, మీ అన్నయ్యకి ఒట్టి ప్రథమ కోపం అంతే అంది. అలాగే అయితే మంచిది అనుకుంది ప్రమీల. స్వరాజ్యం కూడా అదే అనుకుంది. ఈ గొడవ ఇంతటితో తేలిపోతే మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేయను అని. మర్నాడు పొద్దున 10 గంటలకల్లా వదిన మరదళ్ళిద్దరు ఇంటికి వెళ్ళారు. అప్పటికి రమణమూర్తి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ పంకజానికి ఖచ్చితంగా చెప్పి వెళ్ళాట, స్వరాజ్యాన్ని గనక ఇంట్లోకి రానిస్తే తను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టనని. పంకజానికి ఏం చేయటానికి తోచటం లేదు. వాళ్ళిద్దరినీ గుమ్మాల మీదే కూర్చోబెట్టి కళ్ళనీళ్లు పెట్టుకుంది పంకజం. కొడుకుని కాదని ఆవిడేవీ చేయలేదు. స్వరాజ్యానికి దిక్కు తోచటం లేదు. పంకజం సముదాయించింది. 4 రోజులు ఓపిక పట్టవే, వాడేమన్నా చల్లబడతాడేమో అంది. కానీ ఆ 4 రోజులు ఎక్కడుండాలి? ప్రమీల ఆడపిల్ల అత్తవారి చోటున ఉమ్మడి కుటుంబంలో ఉంటోంది. అక్కడ ఉండటం భావ్యం కాదు. ఆఖరికి పంకజమే చెప్పింది, ఓ 4 రోజులు పతంజలి ఇంట్లో ఉండు, ఈ లోపల అన్నీ చక్కబడతాయి అంది. స్వరాజ్యానికి కూడా అంతకన్నా మరో దారి కనిపించలేదు. ప్రమీల స్వరాజ్యాన్ని తీసుకెళ్లి పతంజలి ఇంట్లో దిగబెట్టింది. స్వరాజ్యం తమ ఇంటికి వచ్చినందుకు నేహ సంతోషించింది. జరిగిన విషయం విని బాధపడింది. బావగారి కోపం తగ్గే వరకు తమ ఇంట్లో హాయిగా ఉండొచ్చని భరోసా ఇచ్చింది. పతంజలితో మరి గొడవే లేదు. అతనికి వదినంటే మహాగౌరవం. కానీ స్వరాజ్యానికి ఏదో మొహమాటంగా ఉంది. తనదైన ఇల్లు వదిలి మరొకరింట్లో ఉండటం, పెద్దవాళ్లైన తామిద్దరూ తగులు అడుకుని ఇలా చిన్నపిల్లల ముందు బయటపడిపోవటం ఎంతో చిన్నతనంగా అనిపిస్తోంది. పతంజలి నేహ కలిసి ఆ మొహమాటాన్ని పోగొట్టారు. ఎంతో కలివిడిగా ఉంటున్నారు. వాళ్ళ పిల్లలైతే మరింక చెప్పనే అక్కర్లేదు. వాళ్ళిద్దరికీ పెద్దమ్మంటే ఎంతో ఇష్టం. పతంజలి రోజు ఆఫీస్ నుంచి వస్తూ అన్నగారింటికి వెళ్ళొస్తున్నారు. మొదటి రోజే చెప్పాడు వదినతో, వదిన నేను సాయంత్రం అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తాను, అసలు ఏమంటాడో చూస్తాను అని. రాగానే చెప్పాడు, నీ మాట ఏమీ రాలేదు వదిన, నేను ఎత్తలేదు, రేపు మళ్ళీ వెళ్తానుగా, చూద్దాం. మర్నాడు పతంజలి రమణమూర్తి ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ ప్రమీల ఉంది. పతంజలిని చూడగానే, చూసావరా చిన్నన్నయ్య వదిన ఏం చేసిందో, అసలు మన ఇంట్లో ఇలాంటివి ఎప్పుడైనా ఎరుగుదుమా అంది. తెల్లబోయాడు. ఇదేమిటి, ప్రమీలే కదా వదిన్ని స్వయంగా తమ ఇంటికి తీసుకొచ్చింది, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఏమిటి? పోనీలే, దాని బుద్ధి చూపించుకుంది, ఎక్కడికి పోతుందిలే, రేపో ఎల్లుండో ఆ తమ్మయ్యను తీసుకుని రాదు అన్నాడు రమణమూర్తి. ఈసారి మళ్ళీ ఆశ్చర్యపోయాడు పతంజలి. వదిన తన దగ్గరున్నట్టు ప్రమీల అన్నయ్యకి చెప్పలేదా? తల్లిని చూశాడు. ఏం మాట్లాడుతుంది? అయితే అన్నయ్య, వదినొస్తే ఈసారైనా లోపలికి రాణిస్తావా? అవును కాదు అన్నట్టు అడిగింది. లోపలికి రాణిస్తానని పౌరుషానికి పుట్టిల్లైన రమణమూర్తి అంటాడా? ఛీ, ఒక్కసారి గుమ్మం దాటిందంటే అంతే ఇంకా అన్నాడు బింకంగా. అంతేలే, నీ సంగతి నాకు తెలియదు, నాన్నని మించిన వాడివి అంటూ ఎగదోసింది. ప్రమీల సంగతి ఏమిటో అర్థం కాక లోపలికి వెళ్ళి తల్లిని అడిగాడు పతంజలి. ఏమోరా చిన్నోడా, దాని పద్ధతి నాకేం అర్థం కావట్లా. వాడంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ రాజ్యం వస్తే లోపలికి రానివ్వనని 1కి 10 సార్లు వాడితో చెప్పిస్తోంది. నాకేం అర్థం కావట్లేదు అంది. ముందు పతంజలికి అర్థం కాల. 4 రోజులు వరుసగా అన్నగారింటికి వెళ్ళి వస్తూ ఉండటం, ప్రమీల మాటలు, రమణమూర్తి రెచ్చిపోవటం, ఇవన్నీ చూస్తుంటే ఏదో స్వలాభం లేనిదే ప్రమీల ఇలా ఎందుకు మాట్లాడుతుంది అనుకుని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది అతనికి. మరో 4-5 నెలల్లో రమణమూర్తి రిటైర్ అవుతున్నాడు. అవి ఇవి కలిపి డబ్బు బాగానే చేతికి అందుతుంది. వదిన్ని తిట్టి రమణమూర్తిని పొగిడి ఆ డబ్బు ఏమైనా తీసుకుందామని ప్రమీల ప్లాన్ అయి ఉండొచ్చేమిటి, అదే అయి ఉంటుంది. అప్పుడు ప్రమీల పెళ్లికి వదిన బంగారం మొత్తం ఏమాత్రం మొహమాటం లేకుండా ఊడ్చి తీసుకున్న ప్రమీల ఇప్పుడు కూతురు పెళ్లికి అన్నగారికి రాబోయే డబ్బు కోసం ప్లాన్ వేస్తోంది. ఇది చూసి కంగారు పడ్డాడు పతంజలి. ప్రమీల ఇలా అన్నగారి దగ్గర డబ్బు పట్టకపోతే మరి తన మాట ఏమిటి? వదిన తన దగ్గరుంటే 3 పూట్ల తిండి దండగ తప్పితే ఏముంటుంది? లోపల ఇంత విషం నింపుకుంటున్న పతంజలి ఎదురుగా స్వరాజ్యంతో మటుకు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అందుకే స్వరాజ్యం తమ్ముడు తిలక్కు ఫోన్ చేసి వచ్చి స్వరాజ్యాన్ని తీసుకెళ్ళమని చెప్పాడు. తను చాలా మంచివాడు. అందుకే వదిన్నొక్కదాన్ని రైలెక్కించేయటం లేదు. వాళ్ళ తమ్ముడికి అప్పచెప్తున్నాడు. తనను తాను సమాధానపరుచుకున్నాడు. చూస్తూ ఉండగా 1 వారం రోజులు గడిచిపోయాయి. ప్రతిరోజు పతంజలి అన్నగారింటికి వెళ్ళి వస్తూనే ఉన్నాడు. రమణమూర్తి కోపం ఇంకా తగ్గలేదేమో.
స్వరాజ్యానికి కావలసిన కబురే తేవటం లేదు. కానీ ఆ రోజు సాయంత్రం పతంజలి స్వరాజ్యం దగ్గరికి వచ్చి, మీ తమ్ముడు వచ్చాడు వదినా అన్నాడు నెమ్మదిగా. అర్థం కాలేదు స్వరాజ్యానికి. మళ్ళీ చెప్పాడు, మీ తమ్ముడు వచ్చాడు నిన్ను తీసుకెళ్ళటానికి. కంగారుగా లేచి ముందు గదిలోకి వచ్చింది. అమ్మకి ఎలా ఉందిరా? తలంచు కూర్చున్న తిలక్ తలెత్తి అక్క కళ్ళల్లోకి చూడలేకపోయాడు. బాగానే ఉంది, మనం గౌతమికి బయలుదేరదాం, నీ బ్యాగ్ తీసుకో అన్నాడు. ఎందుకురా, ఏమైందని? ఏదో 4 రోజులు అంతే, మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోతాను అని ఏదో చెప్తోంది స్వరాజ్యం. ఈ లోపల పతంజలి లోపల నుంచి వదిన గారి బ్యాగ్ తెచ్చిచ్చాడు. తెల్లబోయి చూసింది మరిదిని. తల వంచుకున్నాడు. నేహాకి జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు. చేష్టలు అడిగిన దానిలో ఉన్న స్వరాజ్యాన్ని తిలక్ చేయి పట్టుకుని ఆటో ఎక్కిస్తూ ఉంటే, ఏంటండి ఎందుకు అక్క అలా వెళ్ళిపోతున్నారు అని అడిగింది. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో కసిరాడు పతంజలి నేహాను. దారిలో చెప్పాడు తిలక్, పతంజలి ఫోన్ చేశాడక్క, వచ్చి మీ అక్కని తీసుకెళ్ళండి అని, అందుకే వచ్చాను. ఎందుకు నాకేం చెప్పలేదే? పతంజలి ప్రవర్తనను స్వరాజ్యం అసలు తట్టుకోలేకపోయింది. తిలక్కి చాలా బాధగా ఉంది. వాళ్ళ సంగతి తెలిసి కూడా అక్కను కాకినాడ పిలిపించి పొరపాటు చేశానని బాధపడ్డాడు. స్వరాజ్యం ఎలా తట్టుకోగలదో అతనికి అర్థం కాలేదు. ఈ మధ్య 10 రోజుల్లో చకచకా జరిగిపోయిన సంఘటనల్ని స్వరాజ్యం జీర్ణించుకోలేకపోతుంది. తెలియని వయసులో పెద్దల ఒత్తిడితో ఆమె పెళ్ళి ఎలా జరిగిందో, అన్నీ తెలిసిన ఈ వయసులో కూడా ఆమె ప్రమేయం ఏమీ లేకుండా అత్తవారు ఆదరించకపోతే తమ్ముడితో తిరిగి పుట్టింటికి వెళ్తోంది. అన్నిటికన్నా స్వరాజ్యాన్ని బాధపెట్టింది పతంజలి ప్రవర్తన. అంత అన్నగారి మాట మీరని లక్ష్మణ కుమారుడే అయితే వెళ్ళిపోమ్మని తనతో మొహం మీద చెప్పచ్చు కదా. తన దగ్గర విషయం దాచి తిలక్కని పిలిపించడం ఎందుకు? పతంజలి చేసిన పని గుండెల మీద తన్నినట్టయింది స్వరాజ్యానికి. ఏం ద్రోహం చేసిందని తను పతంజలికి సొంత తమ్ముడిని కూడా గుర్తు చేసుకోకుండా అంతకన్నా ఎక్కువగా ప్రేమించినందుక, దూర్వాసుడు లాంటి అన్నగారికి అతనికి మధ్య వారధిలా నిలబడినందుక, మనస్ఫూర్తిగా అతని పెళ్లికి ఒప్పుకున్నందుక, ప్రసవ వేదనలో ఉన్న అతని భార్యకు అండగా ఉన్నందుక, అతని పిల్లల్ని తన పిల్లలుగా చేరదీసినందుక, ఎందుకు ఇలా చేశాడు? రమణమూర్తి ఏనాడు స్వరాజ్యం హృదయం దాకా రాలేదు. ఎప్పుడూ ఒక అధికారిలాగే ప్రవర్తించేవాడు. కానీ పతంజలి అలా కాదే. వదిన వదిన అంటూ వెంట తిరిగి 10 ఏళ్ల పతంజలి కళ్ళ ముందు కనపడ్డాడు. తల్లిగా అతనికి అన్నం పెట్టింది, అక్కగా చదివించింది, స్నేహితురాలుగా సలహాలు ఇచ్చింది, శ్రేయోభిలాషలు అతని కుటుంబం నిలబెట్టింది. అన్ని రకాలుగానూ అతనికి మంచే చేసింది తప్పితే ఏం ద్రోహం చేసిందని ఇలా చేశాడు? అస్సలు తట్టుకోలేకపోతోంది. ఒకవేళ తను తెలియక ఏదైనా చేసిందేమో, అది పతంజలికి బాధ కలిగించుండొచ్చు. మనకు తెలియకుండా చాలా జరుగుతాయి కదా. అలాంటిదైతే తనతో చెప్పచ్చు కదా. కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసిన పతంజలి ఇలా మాటా పలుకు లేకుండా తనను తమ్ముడితో పంపించేయడం చూస్తుంటే అసలు ఈ లోకంలో అభిమానాలు ఆప్యాయతలు అనేవేమీ లేవా అనిపించింది స్వరాజ్యానికి. మనసు ఆలోచించడం మానేసింది. స్తబ్దంగా అయిపోయింది. ఇక సర్వం కోల్పోయిన దానిలా తిలక్ వెనకాల తలంచుకుని వస్తున్న స్వరాజ్యాన్ని చూసి ఇంట్లో వాళ్ళకి మతులు పోయాయి. మొన్నటికి ఇప్పటికీ ఎంత తేడా. అప్పుడు అత్తింట్లో ఒద్దికగా కాపురం చేసుకుంటున్న ఒక ఇల్లాలు 4 రోజులు చుట్టపు చూపుగా పుట్టింటికి వచ్చింది. మరి ఇప్పుడో అత్తింట్లో స్థానాన్ని పోగొట్టుకుని పుట్టింట్లో ఎటువంటి స్థానం లభిస్తుందో తెలియని స్థితిలో ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అందుకేనేమో అభిమానం ఉన్న ఆడవాళ్ళు అత్తింట్లో చావటానికైనా సిద్ధపడతారు కానీ పుట్టింటికి రారు. ఎవరికి ఏం మాట్లాడాలో తోచడం లేదు. లలిత పిల్లలు మామూలుగానే స్వరాజ్యాన్ని ఆదరించారు. కానీ సరస్వతి సుందరమ్మ మరి ఆపుకోలేక బావురుమన్నారు. ఇది ఎక్కడి ప్రారంధమే? మా దిక్కుమాలిన పోలిక నీకు రావాలటే తల్లి. తిలక్ గట్టిగా కేకలేశాడు. ఏ అక్కకి ఇప్పుడు ఏమైందని? మనల్నేమా? మనందరం నెత్తిని పెట్టుకొని చూసుకుంటాం. దౌర్భాగ్యం వదిలేసుకున్న వాళ్ళది, అక్కది కాదు. తర్వాత స్వరాజ్యం దగ్గర లేకుండా చూసి పిల్ల పెద్ద అందరికీ నచ్చజెప్పాడు. అక్క షాకులో ఉంది. ఇటువంటప్పుడు డిప్రెషన్లో కూడా వెళ్ళిపోవచ్చు. అందుకని మనందరం అక్కని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడూ ఎవరో ఒకరు అక్కతో ఉండి హుషారుగా కబుర్లు చెప్తూ ఉండాలి. అమ్మ అత్తయ్య ముఖ్యంగా మీ ఇద్దరికి చెప్తున్నాను, పాత విషయాలు అక్క దగ్గర తేవద్దు. స్రవంతి హుషారుగా అంది. నీకెందుకు డాడీ, అత్తని నేను చూసుకుంటాగా. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్మి, బోల్డ్ కబుర్లు చెప్పుకుంటాం.
అన్నట్టుగానే పొద్దుట్నుంచి ఒక కాలేజీకి వెళ్ళిన సమయం తప్పించి రాత్రి పడుకునే వరకు అత్తతో ఒకటే కబుర్లు చెప్పటం, ఫ్రెండ్స్ గురించి, లెక్చరర్ల గురించి, ఇంట్లో జరిగే విషయాల గురించి అన్నీ కబుర్లే. ఆ కబుర్లు చెప్పటంలో కూడా భలే తమాషాగా చెప్తుంది. స్రవంతితో స్వరాజ్యానికి బోలెడు కాలక్షేపం. అన్నింటికీ తమ్ముడు సారథితో వాదనలేసుకుంటుంది. ఒకసారి కాలేజీలో ఉపన్యాస పోటీల్లో పాల్గొంది. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని మగపిల్లలతో సమానంగా పెంచుతున్నారా అన్న విషయం మీద అనర్గళంగా ఉపన్యసించింది. బహుమతి గెలుచుకుని ఆ బహుమతిని ఎదురుగా పెట్టుకుని ఆ ఉపన్యాసం అంతా మళ్ళీ ఇంట్లో అందరి ముందు ఇచ్చి చప్పట్లు కొట్టించుకుంది. సారథి ఊరుకోలేదు. ఏమ్మా, నీ పెంపకానికి ఇప్పుడు వచ్చిన లోటేమిటి? ఇంజనీరింగ్ చదవటం లేదా అని అడిగాడు. అదంతా గవర్నమెంట్ వాళ్ళు మాకిచ్చిన రిజర్వేషన్ వల్ల సీట్లు వస్తున్నాయి కనుక చదివిస్తున్నారు. ఏ, మీరు మొద్దుల రిజర్వేషన్తో చదువుకునేందుకు? పౌరుషపడింది స్రవంతి. మేమేం మొద్దులం కాదు, ఇన్నేళ్ళు మమ్మల్ని చదువుకోనివ్వలేదు కనుక ఇప్పుడు మాకు అవకాశం కల్పిస్తున్నారు. సారథి మళ్ళీ అడిగాడు. చదువుకుంటున్నారు సరే, మరి మీరు మీకన్నా తక్కువ చదువుకున్నవాడిని, కనీసం సమానంగా చదువుకున్నవాడిని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడతారా? మాట్లాడలేదు స్రవంతి. అంతే, మీ ఆడవాళ్ళందరూ అవకాశవాదులు, రిజర్వేషన్లున్నాయి, చదువుకుంటున్నారు. అంతకన్నా ఎక్కువ చదువు, ఉద్యోగం ఉన్న అబ్బాయిని తండ్రి కట్నం ఇచ్చి తెస్తే పెళ్లి చేసుకుంటున్నారు. మీ స్వతంత్ర భావాలన్నీ ఒక్కచోటే. ఎక్కడా అన్నట్టు చూశారు అందరూ. ఏమీ లేదు. మొగుడు తెచ్చిన జీతాన్ని మన డబ్బంటారు, వాళ్ళు తెచ్చుకున్న జీతాన్ని నా డబ్బంటారు. అక్కడొక్కటే వాళ్ళకి స్వతంత్రం. ఎవరు సంపాదించుకున్న డబ్బు మీద వాళ్ళకి స్వతంత్రం ఉండడం తప్ప? అడిగింది స్రవంతి. అలాగని మొగుడు సంపాదించి డబ్బు తానొక్కడే ఖర్చు పెట్టుకుంటున్నాడా? ఇంట్లోనే కదా ఖర్చు పెడుతూ ఉంటా. ఈరోజు కూడా ప్రపంచం మొత్తం మీద ఏ కుటుంబానికైనా బ్రెడ్ విన్నర్ మగవాడే. సారథి బదులిచ్చాడు. భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి ఆలోచించుకుని ఇంటి కోసం ఖర్చు పెట్టడమే సమానత్వం అంటూ తిలక్ ఇద్దరినీ సమాధానపరిచాడు. ఇలా పిల్లలు పెద్దలు కూడా ఒక్క క్షణం కూడా స్వరాజ్యాన్ని ఒంటరిగా ఉంచకుండా ఏవో కబుర్లు చెప్పి హుషారుగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకరోజు స్రవంతి, అత్త సుందరం అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మని వదిలి ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా అని అడిగింది. ఆ విషయం నిజంగా తెలియదు స్వరాజ్యానికి. ఏవో గొడవలు అయ్యాయని చిన్నప్పుడు విన్నది తప్పితే అప్పుడు ఆ గొడవలు ఏమిటో కూడా తెలియని వయసు. ఎందుకన్నట్టుగా చూసింది స్రవంతిని. అమ్మమ్మ తాతగారిని వడ్డాణం చేయించి తెమ్మందట. అలాగే తెస్తానని వెళ్ళారట. అప్పటినుంచి ఇప్పటిదాకా పాపం తాతగారు ఆ వడ్డాణం కోసం బంగారం పోగేస్తూనే ఉన్నారు. ఏమమ్మమ్మ, రేపు ఎల్లుండో తాతగారు వడ్డాణం చేయించి తెస్తారు కదూ? అమ్మమ్మ, ముందే చెప్తున్నాను, నాకు కూడా ఆ వడ్డాణం ఒకసారి పెట్టుకునేందుకు ఇవ్వాలి. పక్కపక్క నవ్వుతూ అంది స్రవంతి. చూడవే దాని నవ్వులు అదీను. చిన్నప్పుడు ఒకసారి అడిగింది తాతయ్య ఏడు అమ్మమ్మ అని. చిన్నపిల్లకి పెద్ద విషయాలు ఎందుకులే అని వడ్డాణం చేయించుకు తెమ్మన్నానే, వస్తారు అన్నాను అంతే. అప్పటి నుంచి నన్ను ఎప్పుడు వేళాకోళం చేయాలనుకున్న ఇది వరస అంది సుందరమ్మ నవ్వుతూ. స్వరాజ్యం అడిగింది. అవునత్తయ్య, అది చిన్నపిల్ల. సరే కానీ నేను ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు అసలు నువ్వు అత్తారింటి నుంచి పుట్టింటికి ఎందుకు వచ్చేసినట్టు? సుందరమ్మ ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ చెప్పసాగింది. ఏం చెప్పమంటావే, అసలు జరిగింది ఏమిటో నాకు పూర్తిగా తెలుసా ఏమిటి నీకు చెప్పడానికి? అప్పుడు నాకు 9వ ఏడు, నేను నీకు పెళ్ళే అన్నారు. కాబోలు అనుకున్నాను అని మొదలెట్టింది స్రవంతి. ఆగాగు, ఏమిటి 9 ఏళ్లకు పెళ్ళే అడిగింది. అవునే, అప్పుడు అలాగే చేసేవారు. పెళ్లి కొడుకు మహా అయితే 14 15 ఉండేవి. వాళ్ళకి కాస్త గ్రాహ్యం ఉండేదేమో కానీ ఆడపిల్లకి అసలు ఉండేది కాదు గుర్తు. ఆడపిల్లలకు కాస్త జ్ఞానం వచ్చేటప్పటికీ అడుగో వాడే నీ మొగుడు అంటూ ఒకడిని అక్కడ సిద్ధం చేసి పెట్టేవాళ్ళు. భలే ఉందే బొమ్మల పెళ్ళిలాగా అంది స్రవంతి. బొమ్మల పెళ్ళి అనుకో, ఇలా చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయటం గురించి ఆ రోజుల్లో చాలామంది సంఘ సంస్కర్తలు గొడవ చేసేవారు. ఊహ తెలియని పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారని పాటలు కట్టి పాడేవారు. పాటల ఏం పాటలమ్మా చెప్పు, సరదా పడింది స్రవంతి. అన్నీ గుర్తులేవు కానీ పెళ్లి కూతురు పల్లకి ఎక్కనని పేచి పెడుతూ ఉంటే పేలాలు వేయించ పెద్దుండ చేయించి నీకు పెడతానే బుల్లెమ్మ, పల్లకీలో కూర్చోవే బుల్లెమ్మ అని బతిమాలుతున్నట్టు పాడేవారు. స్రవంతి పడి నవ్వింది. సుందరమ్మ చెప్పిన పాటను తన ఊహల్లో ఊహించేసుకుంది. గట్టిగా దువ్వి
నొక్కి వేసిన జడకు జడకుచ్చులు, చేమంతి పూలతో పూల జడ, ఆ జడ బరువుకి 10 ఏళ్ళు కూడా లేని ఆ పిల్లకి తల లాగుతూ ఉండటం, కళ్ళ నిండా ఉన్న కాటుక చెదిరి కళ్ళ చుట్టూ పాకిపోవటం, పెద్దగా నిలువుగా పెళ్లి కూతుర్ని చేసినప్పుడు పెట్టిన కుంకుమ బొట్టు, చేతిలో వేయించిన పేలాలు బెల్లం కలిపి వేసిన పెద్ద ఉండతో బరువుగా ఉన్న పట్టుచీర కట్టుకుని నిద్రలో సగం జోగుతూ ఎదురుగుండా ఎవరో అబ్బాయి కూర్చుని తన్ను మిడుతూ చూస్తూ ఉంటే ఊరంతా పల్లకి ఎక్కి ఊరేగింపు. ఎంత తమాషాగా ఉంది. ఇక నవ్వలేక కడుపు పట్టుకుంది స్రవంతి. లలిత కేకలేసింది స్రవంతిని. తర్వాత ఏమైంది? స్వరాజ్యం అడిగింది. ఏమవుతుంది, నా 13వ ఏట కాపురానికి వెళ్ళాను. ఆ ఊళ్ళోకెల్లా మా అత్తారిది పరువు మర్యాద ఉన్న కుటుంబం అని పేరు. ఆడవాళ్ళకి ఘోష ఉండేది. అంటే ఇంటికి ప్రహరీ గోడకి మధ్య ఉన్న స్థలంలో మేనా ఉండేది. ఆడవాళ్ళు మేనాలోనే ప్రహరీ దాటి వెళ్ళాలి. మళ్ళీ ఇంకో ప్రహరీ దాటి గాదెలు దాటి లోపలింటి ముందే మేనాలోంచి దిగటం. మరి ఇంకా బయట కనిపించే ప్రసక్తి లేదు. నేను కాపురానికి వెళ్ళేటప్పటికీ మీ తాతగారు కాకినాడలో FA చదువుతూ ఉండేవారు. మా అత్తగారు మామగారు సొంతూరు వదిలి ఈయన చదువు కోసం కాకినాడలోనే కాపురం పెట్టారు. నా నాన్న నన్ను అక్కడికే తీసుకొచ్చి దింపి వాళ్ళకి అప్పగించి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయేవాడు. నా కట్టు బొట్టు అన్నీ వాళ్ళ పద్ధతి ఎలాగో అలా నేర్పించారు మా అత్తగారు. అప్పటిదాకా వేసుకునే జడను మాన్పించి కొప్పు పెట్టుకోవటం ఎలాగో నేర్పించారు. అప్పుడే మా అమ్మ చీర కట్టుకోవడం ఎలాగో నేర్పించింది. ఆ పద్ధతి కూడా పనికి రాదని కచ్చా బోసి కట్టుకోమనేవారు. అలా అంటే మీకు అర్థం కాదేమో, ఇప్పట్లాగా చీర కట్టు కాదు గోచి బోసి కట్టుకోవడం అంటారు. అలాగా ఆవిడ ప్రతి చిన్నది వాళ్ళింటి పద్ధతులన్నీ ఓపిగ్గా చెప్పేవారు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఒక 2 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.